సార్ నా నుంచి ఇంకో క్వశ్చన్, తక్కువ 10th క్లాస్ వరకు తక్కువ వచ్చిన వాళ్ళు సిఈసి హెచ్ఈసి తీసుకుంటారు కదా సార్, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు. అవును సార్, ఉద్యోగ అవకాశాలు రేపు పొద్దున్న ఏముంటాయి, ఎలా ఉంటాయి అన్నది చెప్పండి సార్. చాలామంది ఇప్పుడు 600కి 350, 320, 400 అలా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మార్కులు వచ్చాయి, మేము ఎంపీసీ బైపీసీ చదవలేము, సిఈసీ కానీ హెచ్ఈసీ కానీ తీసుకుంటామని చెప్పి అనుకుంటారు. మిగిలిన వాళ్ళు కూడా సలహా ఇస్తారు, మీరు ఎంపీసీ వద్దు సిఈసీ హెచ్ఈసీ తీసుకోండి. వాళ్ళకు కూడా ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. ఎనీ డిగ్రీ తోటి బ్యాంక్ ఉద్యోగాలు కానీ, పోస్టల్ ఉద్యోగం కానీ, ఎల్ఐసిలో కానీ, రైల్వేలో కానీ, స్టేట్ బ్యాంక్ కానీ, ప్రొఫెషనల్ ఆఫీసెస్ కానీ, ఎనీ డిగ్రీ. అంతేగాని ఎంపీ చదివిన వాళ్ళే రావాలని రూలే లేదు, ఎనీ డిగ్రీ. ఎల్ఐసిలో కానీ అలాగే చాలా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి, జాబ్స్ ఉంటాయి, వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత యూపీఎస్సీకి సంబంధించినటువంటి సివిల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎనీ డిగ్రీ అనమాట. అంటే 10th క్లాస్ నాటికి అంత తెలివితేటలేని వాళ్ళు ఇంటర్మీడియట్ అయ్యాక మంచి తెలివిగా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళు ఏమి చేతకాలని కూడా అమాయకత్వం అనమాట. అంతవరకు అమాయకత్వంగా వాళ్ళు ఒక్కసారి సడన్గా లోకం అంటే ఏంటో తెలుసుకుంటారు. మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఇంకోటి, ఈ రకంగా 10 మందికి ఉపయోగపడేలా చేయడం కూడా నీ గొప్పతనం. నువ్వు చెప్పేది 10 మందికి ఉపయోగపడుతుంది, ఏదో చూసి వదిలేరు. ఈ వీడియో మళ్ళీ చూసి ఎవరు ఏం చదివితే బాగుంటుంది అనేది పేరెంట్స్కి అర్థమవుతుంది. దాని నుంచి వాళ్ళ లైఫ్ ముందుకెళ్ళాలి. మనం చేసేది 10 మందికి ఉపయోగపడాలి. ఆ రకంగా ఓన్లీ ఎంపీసీ బైపీసీ చదివిన వాళ్ళే గొప్పోళ్ళు, వాళ్ళ జీవితంలో అద్భుతాలు సాధించేస్తారు. సిఈసీ హెచ్ఈసీ చదివిన వాళ్ళు పరిమాణంలో కూడా లేదు. సిఈసీ హెచ్ఈసీ చదివిన వాళ్ళు కూడా ఎనీ డిగ్రీ చేస్తే వాళ్ళు అనేక రకాలైనటువంటి గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత వాళ్ళు కూడా ఎంబీ సిఏ అవి చదువుకోవచ్చు. వాళ్ళు కూడా ఎనీ జాబ్కి అవకాశం ఉంటుంది. యూపీఎస్సీకి సంబంధించినటువంటి జాబ్స్కి వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది చదివినా కష్టపడి చదవాలి, అందులో ఉన్నటువంటి బాగా నేర్చుకోవాలి. ఏదో బట్టి పట్టేసాం రాసేసాం అయితే ఉపయోగం ఏముండదు. బాగా అన్నీ కూడా నేర్చుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతే ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.